అందరికీ వందనాలండి. కూడి వచ్చిన అందరికీ, నా సేవకునికి ప్రాముఖ్యంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ కూర్చొని నా బంధుమిత్రులను చూస్తుంటే, నా స్నేహితులను చూస్తుంటే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. వాస్తవానికి అంటే ఎన్నోసార్లు కోటాలు పెట్టాను, ఎన్నోసార్లు ప్రేయర్లకి పిలిచాను, కానీ ఈరోజు నాకు ఎందుకో తెలియదు కూర్చొని ఏడుపు వస్తూ ఉంది. పూచిక పుల్లనైనా తీసి ఒక గూడు కట్టలేని స్థితి నాది. అంత స్థితి కాదు, అర్హత లేని స్థితి నాది. దేవుడు నాకు స్థితి దయచేశాడని చెప్పి చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఏ విషయంలోనూ దేవుడు నన్ను హెచ్చించదగిన దాన్ని కాదు కదా, కానీ నన్ను దేవుడు హెచ్చించాడు. దేవుడు నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. నిజంగా నిన్న నా సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రాం గురించి నా సేవకుని కళ్ళలో నుంచి కూడా కన్నీళ్ళు వచ్చాయి. మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తూ ఉన్నారు అంకులు. దీనికి నేనేం చేయలేదు. మా ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికీ మాకేమీ తెలియదు కూడా. ఇల్లు కట్టాలన్న ఆలోచన నిజంగా మాకు రాలేదు. ఇది దేవుడి సాక్షిగా చెప్తున్నాను. నిజంగా మా ఇరువురికి ఇల్లు కట్టాలి అన్న ఆలోచన రాలేదు. అది దేవుడు ప్రారంభించాడు, దేవుడే ముగించాడు. అది మాత్రం నేను దృఢంగా నమ్ముతున్నాను. నా స్తోమత సరిపోదు, నా ఆర్థిక పరిస్థితి సరిపోదు, నేను ఎందుకు సరిపోను, కానీ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. నాకు ఈ భూమి మీద ఉండడానికి, కొంతకాలం ఉండడానికి నాకు ఇల్లు ఇచ్చాడు. నేను ఇందును బట్టి నేను సంతోషిస్తున్నాను జస్ట్ ఇప్పుడు వరకు. కానీ నా పరమ తండ్రి నాకు ఆల్రెడీ గృహం సిద్ధపరిచాడని నా సేవకుడు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాడు. అది నేను చాలా దృఢంగా నమ్ముతాను. ఇది చర్చిలో అంకుల్కి చెప్పి నేను బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. నిన్న ఇద్దరం కూడా టెన్షన్గా ఉన్నాం. ఎందుకంటే రేపు ప్రోగ్రాం ఎలా జరిగిద్ది, అందరు వస్తారు కదా, అందరినీ ఎలా సాటిస్ఫై చేయాలి, అందరినీ ఎలా రిసీవ్ చేసుకోవాలి, అందరినీ ఎలా సంతోషపరచాలి అనేది చాలా ఇద్దరం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సరే వెళ్ళిపోయాను, బ్యాంక్కి వెళ్ళాను. నిన్నటి నుంచి దేవుడికి నేనంటే ఎంత ప్రేమో నాకు చాలా బాగా అర్థమైంది. నిన్న నేను వస్తూ ఉన్నాను, కళ్ళలో నలకబడింది. వస్తుంటే ఎదురు లారీ వెళ్తూ ఉంది, నా కళ్ళలో ఒక నలక పడేసరికి కన్ను చెదిరింది. నేను ఫాస్ట్గా వస్తున్నాను, స్కూటీ పల్లంగా ఉంది, కిందకి వెళ్ళిపోయింది. పొలాల్లోకి ఇంక కొద్దిగుంటే చెట్టుకు గుద్దేసేదాన్ని. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, కంట్రోల్ చేయలేకపోయాను. కాలుకి తగిలింది, చేతికి గూడికి దెబ్బ తగిలింది. అలాగే లేచి ఇద్దరు మగపిల్లలు వచ్చి లేపి తీసుకొచ్చారు బండిని. పక్కకు వచ్చాను. ప్రసన్న నాకు చెప్పలేదు, అమ్మకు మాత్రమే చెప్పాను టెన్షన్ పడతాడని. తర్వాత అలాగే వస్తూ ఉన్నాను. నిన్న అంతా కూడా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో నాకు నిజంగా అర్థమైంది. ఈ దినం నేను చూశాను అంటే, ఇప్పటి వరకు నేను నిలబడ్డానంటే కేవలం ఆయన కృపే. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ డెకరేషన్ ఐటెంలు అవి గుచ్చుతూ ఉన్నాము. సూది నా చేతిలో గుచ్చుకుపోయింది. చిన్న అయినా కానీ నిజంగా చాలా. ఈరోజు ఏం జరిగిందంటే, యాక్చువల్లీ తప్పు నాదే. వాష్రూమ్కి వెళ్ళాను, అంకుల్ ఫోన్ చేశారు. షారోన్ బయట నుంచి ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇస్తే పాప గడి తీస్తుందమ్మా, బయట గడిపెట్టు అని అన్నాను. పాప కూడా నాతోనే ఉంది, చిన్న పాప గడి తీస్తుంది, బయట గడిపెట్టు అంటే తన పాప పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ పిల్ల తప్పు లేదు, పాపం పెట్టేసింది. అది రెడీ అయితే వస్తాను అక్క, నేను మర్చిపోయినా తను మర్చిపోయింది. నాకేమో బ్రీతింగ్ అందదు, చిన్న గది, అందుకో హాట్ వాటర్, బ్రీతింగ్ ఊరకనే అందదు, ఉండలేను ఎక్కువసేపు, ఊపిరాట్లా
ఊపిరి ఆడిపోతుంటే తలుపు బాగుతున్నా, పాపేమో టెన్షన్ పడుతుంది, పాప ఏడుస్తుంది ఎందుకు మమ్మీ అని. సరే డోర్ గట్టిగా నెట్టి చెయ్యి పెట్టి బయటికి తీద్దామని చెప్పి చెయ్యి ఓడ్చుకుపోయింది టెన్షన్లో, అంటే కంగారులో, భయంలో. డోర్ లాక్ రావట్లేదు, అందట్లేదు కూడా, చెయ్యి మాత్రం గట్టిగా రాసుకుపోయింది. ఇక నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఊపిరి ఆడట్లేదు, బ్రీతింగ్ అందట్లేదు, ఏడుపు వస్తుంది, పెద్ద పెద్దగా అరుస్తున్నా, పక్కింటి వాళ్ళన్నా వస్తారేమోనని, ఎవరూ లేరు. ఇంకా ఎక్కి వెస్టర్న్ ఎక్కి వెనకాల ఇంటి పాప ఒక అమ్మాయి ఉండిద్ది అని ఆలోచించి ఆ పాపను పెద్ద కేకలేసి పిలిస్తే ఆ అమ్మాయి పలికి వచ్చి డోర్ తీసింది. అప్పుడు ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చాను. ఏడ్చేసాను ఇద్దరం, పాప నేను. అంటే చిన్న కదా అనమాట, సఫకేటింగ్గా ఉండిద్ది, ఊపిరి ఆడదు. బాగా ఏడుపు వచ్చింది. నాకు అనిపించింది, ఇంక వెంటనే ప్రసన్నకు ఫోన్ చేసి, షారోన్కి ఫోన్ చేసి చెప్పి ఏడ్చుకున్నాను, ఇలా అయింది అమ్మాయి అని. నిన్నటి నుంచి కూడా అన్ని ఆపదల నుండి, అన్ని శోధనల నుండి దేవుడు నన్ను తప్పిస్తా ఉన్నాడు. నన్నే కాదు, జనవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా బిడ్డల్ని కూడా. ఇప్పుడు దేవుడు ఈ కొత్త ఇంట్లోకి నన్ను తీసుకెళ్తుంటే నేను ఇంటి మీద కూడా అందరూ అనుకుంటా ఉంటారు, అనూష ప్రసన్న ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు, అసలు దిగులే లేవు వీళ్ళకి. మా కంపెనీలో కూడా, మేము చేసే ఆర్గనైజేషన్లో అయితే అనూషకి అసలు ఈ లోకంలో దిగులు లేని మనిషి ఎవరు ఉన్నారంటే అనూష అంటారు, అంటే నవ్వుతా తిరుగుతానని. ప్రసన్నాని వాళ్ళ దాంట్లో అలాగే అంటారు, ఇద్దరు అలాగే ఉంటాం. కానీ దిగులు ఎంత ఉందనేది మేమిద్దరం కూర్చున్నప్పుడు తెలిసిద్ది. అయితే చాలా బాధపడతా ఉన్నాము, చాలా దిగుల్లో ఉన్నాము, కట్టలేము, కట్టగలిగే స్తోమత ఉందో లేదో తెలియదు, ఏమీ తెలియదు. కానీ దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన నడిపింపు మాత్రమే ఒక ఆకారంగా ఇక్కడ నిలబడి ఉంది అంతే. అదొక ఆకారం, ఆయనే క్రియేట్ చేశాడు, మేమిద్దరం ఏమీ చేయలేకపోయాం అంతే. కానీ నేను టైటిల్ కూడా దాని మీద, ఇంటి మీద ఎవరైనా కానీ పీస్ విల్లా లేదా ఇంకేదైనా విల్లా ఇంటి పేరు పెట్టుకుంటారు. కానీ నాకు ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రసన్నతో ఒక మాట చెప్తా ఉన్నా నేను, ప్రసన్న, ఐ ఆమ్ నథింగ్ ప్రసన్న, వీఆర్ నథింగ్, బట్ గాడ్ మేడ్ మీ సంథింగ్ అంతే. యేసయ్య చేస్తాడు, ఏదన్నా చేయాలనుకుంటే ఆయనే చేస్తాడు. నేను అదే అనుకున్నాను, అదే జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్న పిల్లప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అనూష చదువు చూశారు, అనూష పెళ్ళి చూశారు, అనూష ఎదుగుదల చూశారు, అలాగే అనూష ఇంటికి కూడా వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి నిజంగా వందనాలు చెప్పుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మా సేవకునికి చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. నాకు ప్రతి ఎమోషనల్ సపోర్ట్ మా సేవకుడు. నేను పూలబాట సిద్ధం చేశాను, అంకులు మీ కాలు నా ఇంట్లో ఆ పూలబాట మీద పడాలి ఫస్ట్ అని అని చెప్పాను అంకుల్కి. అమ్మ అలా వద్దమ్మా అంటున్నారు. కానీ నిజంగా ఫైనాన్షియల్గా దేవుడు నాకు చాలా సపోర్ట్ చేశాడు. అండ్ నాలో బంధుమిత్రుల్లో చాలామంది, అందరూ, మా బావగారు కానీ, మా తోడుకోళ్ళు కానీ, మా మామయ్య మేనమామలు కానీ, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఎంత చక్కగా ధైర్యం ఇచ్చారో. మావయ్య నా వల్ల కాదు మావయ్య, చేస్తావులేరా, నా వల్ల కాదు మావయ్య అనేదాన్ని అందరితో. అయిపోయింది బావా, ఇక అయిపోయింది బావా అనేదాన్ని. కానీ అందరూ కూడా నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా కాల్స్లో కానీ, రిసీవింగ్లో కానీ. ఇప్పుడు నా కోసం వచ్చినందుకు, మా ఇద్దరి కోసం వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను, ఇట్టి స్థితి నాకు దయచేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. త్వరగా పెట్టగలవా?